స్వప్న అపర్ణకి గట్టిగా ఎదురుగా మాట్లాడడం చూసేసి కావ్య ఉండి ఒక్క నిమిషం ఆగక్క నువ్వు అని చెప్పేసి ఇంకా కావ్య ఒక నిర్ణయం తీసుకొని తన ఆ నిర్ణయాన్ని చెప్పడానికి స్వప్నని ఆగమని చెబుతూ ఉంటుంది. అప్పుడు ఉండి ఇంకా నేను ఆ పత్రాలపై సంతకం పెడతాను, నో అబ్జెక్షన్ పత్రాలపై, ఇంకా మా ఆయనని పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజు గుండె ఆగిపోతుంది. ఇంకా రాజు కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా కూడా కావ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న మాయ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా కావ్య విడాకుల పత్రాలపై సంతకం పెడితే రాజుకి నాకు పెళ్ళి అవుతుంది, నేను ఇంట్లోనే తిష్ట వేయచ్చు అన్నట్లు చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ రాజు మాత్రం చాలా బాధతోని కావ్య వైపు చూస్తూ ఉంటాడు. కావ్య మాత్రం తన మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని ఎలాగైనా సంతకం పెట్టి నేను ఒక ఆట ఆడుకోవాలి మాయని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ రాజు మాత్రం ఇక్కడ నన్ను కావాలనే ఈ చిక్కుల్లో తోసేస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతాడు. కావ్య మాత్రం చాలా బాధపడుతూ తను పెట్టాలని లేకపోయినా కూడా సంతకం పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటుంది. కానీ అపర్ణ ఇక్కడ గేమ్ ఆడుతూ రెండు విధాలుగా నటిస్తూ ఉంటుంది. ఒకవైపు సంతకం పెడతావా లేదా అని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా కావ్య సంతకం పెట్టిన తర్వాత మరి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ తీసుకొని కావ్య ఇంకా సంతకము పెట్టాలా వద్దా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పెన్ను పట్టుకొని చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న స్వప్న ఉండి అక్క చెల్లి ఒక నిమిషం ఆగవే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆగక్క నువ్వు అని చెప్పేసి ఇంకా నేను సంతకం పెట్టడానికి ముందు మీరు ఎవరైనా మాట్లాడితే నా మీద ఒట్టే అని చెప్పేసి వాళ్ళ మామగారిని ఇంకా ప్రభాకర్ని అందరినీ కట్టి పడేస్తూ ఉంటుంది. ఇంకా సరాసరి పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని సంతకం పెడుతూ కూడా ఒక క్షణం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన భర్తని మాట్లాడే అర్హత లేదు అని తన అత్త అన్నా కూడా ఇంకా ఎలాగైనా నేను ఈ సంతకం పెట్టి నా భర్తకి మాయకు పెళ్లి జరిగే లోపు అసలు నిజాన్ని నేను బయట కక్కిస్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇంకా సంతకాన్ని అయితే పెట్టేయడానికి సిద్ధంగా ఉండి అక్కడ సంతకం పెడుతూ ఉంటుంది. ఇక్కడ అపర్ణ మాత్రం ఏం మాట్లాడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కావ్య మాత్రం కన్నీళ్లు కారుస్తూ నాకు ఇష్టం లేకపోయినా కూడా నా భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను ఈరోజు సంతకం పెట్టాల్సిన కర్మ వచ్చిందే అని చెప్పేసి తనైతే సంతకం పెట్టేస్తూ ఉంటుంది. రాజు మాత్రం చాలా బాధపడుతూ తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంకా కళావతి నేను చెప్పింది వినకుండా ఎందుకు ఇలా సంతకం పెడుతుందో అర్థం కాక తన పిచ్చోడ్లా ఉండిపోతూ ఉంటాడు. ఇక్కడ మాయ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సంతకం పెట్టగానే ఇంకా పేపర్స్ సరాసరి తీసుకొని ఇంకా అపర్ణకి ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉంటుంది. కావ్య ఆ పేపర్స్ తీసుకొని తన అత్తగారికి అయితే ఇస్తూ ఉంటుంది. తను మాత్రం కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మరి ఆ పేపర్స్ తీసుకున్న అపర్ణ ఏం మాట్లాడుతుంది, ఇంకా కావ్యని ఏ విధంగా మందలిస్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.